హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సి ప్రిపరేషన్. సో ఫస్ట్ టైం మన వీడియోని ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకి ఎంటీఎస్ ఎగ్జామ్ డేట్స్ అయితే వచ్చేసాయి. ఇప్పటి వరకు ఎవరైనా స్లాట్ బుక్ చేసుకోకపోతే వెళ్ళి అర్జెంట్గా స్లాట్ బుక్ చేసుకోండి. ప్రాసెస్ అనేది మన ఛానల్లో పెట్టాను, వీడియో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి తెలియకపోతే. సో మనకి ఎంటీఎస్ లాస్ట్ మినిట్ టిప్స్, అసలు ఏం చదవాలి, ఏం చదవకూడదు, ఏం చెయ్యాలి ఈ 10 డేస్లో అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. సో మనకు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేయండి అందరూనా. సో మనకి ఎంటీఎస్ ఎగ్జామ్ అనేది Feb 6th నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఇంకా మనకి టైం వచ్చేసి ఒక 10 డేస్ అప్రాక్స్గా, కరెక్ట్గా అయితే 10 డేస్ ఉంది. సో ఈ 10 డేస్లో ఏం చదవాలి, ఎక్కువ మనకి జీకే ఇంగ్లీషే కదా, జీకే ఇంగ్లీష్లో ఏం చదవాలి, ఏం చదవకూడదు అనేది నేను చెప్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ మనకి ఎంటీఎస్లో ఏమేమి ఉంటాయి సబ్జెక్ట్స్ అంటే రీజనింగ్ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది, జీకే ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. సో ఫస్ట్ రీజనింగ్, మ్యాథ్స్ అనేది సెషన్ 1లో ఉంటాయి కదా. సెషన్ 1లో ఉంటే సో రీజనింగ్, మ్యాథ్స్ ఉంటాయి కదా. మ్యాథ్స్ అనేది అదే ఆ సెషన్ 1 అది క్వాలిఫై అయితే చాలు, నెగిటివ్ మార్కింగ్ ఉండదు. సో మీరు మ్యాథ్స్ చేయలేకపోయినా రీజనింగ్ బాగా చేస్తే, రీజనింగ్ ఒకటి బాగా పెట్టినా మీకు ఆ సెషన్ అనేది క్వాలిఫై అయిపోతారు. సో ఇంకా మ్యాథ్స్కి వచ్చేసరికి మొత్తం ఒకటే ఆప్షన్ పెట్టేయండి. అంటే ఒకే ఆప్షన్ పెట్టారనుకో అట్లీస్ట్ అందులో 3-4 అయినా రైట్ అవుతాయి. అంటే నాకు అసలు మ్యాథ్స్ ఎప్పుడేం ప్రాక్టీస్ అవ్వలేదు, మ్యాథ్స్ రాదు అనుకుంటే వస్తే చెయ్యండి, లేకపోతే రీజనింగ్ బాగా చేస్తే మీరు సెషన్ 1 ఈజీగా క్వాలిఫై అయిపోతారు. సో సెషన్ 1 అయిపోయిన తర్వాత సెషన్ 2కి వచ్చేసరికి ఇంగ్లీష్, జీకే ఉంటుంది కదా. ఇంగ్లీష్లో మనం గ్రామర్ ఎక్కువ బాగా చేయండి, ఎందుకంటే వొకాబులరీ ఎక్కడి నుంచి ఇస్తాడో తెలియదు. చాలా న్యూ వర్డ్స్ అయితే ఇస్తున్నాడు. ఇప్పుడు బ్లాక్ బుక్లోనూ కూడా రేర్గా ఇస్తున్నాడు, ఎక్కువ న్యూగా వచ్చే వర్డ్స్ ఇస్తున్నాడు. ఎక్కువ మనం పేపర్ చదవాలి, మనకి తక్కువ టైం ఉంది కాబట్టి ఈ తక్కువ టైంలో పేపర్ అయితే చదవడం కష్టం కదా. సో గ్రామర్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్, మళ్ళీ క్లోజ్ టెస్ట్, స్పాటింగ్ ఎర్రర్, ఈ 4 టాపిక్స్ బాగా ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. సో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా జీకే మనకి ఇప్పుడు ఎలా అంటే స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్ కలిపిస్తున్నాడు అనమాట. సో ఫోక్ డాన్సెస్ నుంచి ఒక బిట్ అయితే కన్ఫర్మ్గా వస్తుంది. ఫెస్టివల్స్, అవార్డ్స్, రీసెంట్గా తీసుకున్న అవార్డ్స్ చూడండి, నేషనల్, ఇంటర్నేషనల్ 2 చూడండి. స్కీమ్స్ అంటే రీసెంట్గా ఏమైనా గవర్నమెంట్ స్కీమ్స్ పెడితే అది కరెంట్ అఫైర్స్ కిందకి వస్తుంది, ఈ స్టాటిక్ జీకేలో కూడా వస్తుంది. సో మ్యూజిక్, బుక్స్ అండ్ ఆథర్స్ రీసెంట్గా ఉన్నవే చూడండి. ఎక్కువ రీసెంట్ అంటే ఇయర్ ఒక 2-3 years బ్యాక్ కూడా చూడండి. మళ్ళీ కాన్స్టెంట్గా ఫస్ట్ నుంచి ఉన్నవి కూడా చూడండి. తర్వాత అపాయింట్మెంట్స్, పాలిటీలో వచ్చేసరికి ఆర్టికల్స్, అమెండ్మెంట్స్ ఎక్కువ చూడండి. ఇప్పుడు ఆర్టికల్స్, అమెండ్మెంట్స్తో పాటు సోర్సెస్ అంటే ఎక్కడి నుంచి ఏం తీసుకున్నారని కూడా ఎక్కువ అడుగుతున్నాడు. ఆర్టికల్స్ కూడా మీరు ఒకవేళ మొత్తం చదవకపోతే పార్ట్స్ చదువుకొని వెళ్ళండి. ఒకవేళ ఈ పార్ట్ గుర్తుంటే ఆ పార్ట్లో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆర్టికల్స్ ఉంటాయి కదా, కొంచెం గెస్ చేసి పెట్టొచ్చు. సో ఎకనామీలో అయితే 5 years ప్లాన్స్, హిస్టరీకి వచ్చేసరికి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, బుద్ధిజం, గాంధీ ఎరా, మోడర్న్ హిస్టరీ ఎక్కువ చదవండి. అండ్ ఏన్షియంట్ కూడా, ఈ 2 ఎక్కువ చదివితే మీకు అందులోంచి బిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫిజిక్స్ అయితే ఇన్నోవేషన్స్, యూనిట్స్, కెమిస్ట్రీకి వచ్చేసరికి ఈక్వేషన్స్, బయాలజీలో మన బాడీ పార్ట్స్ గురించి అక్కడ ఎక్కువ అడుగుతాడు. సో ఇలా ఈ జీకే ఇవి ఎక్కువ చదవండి. సో మనకి ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత షీట్ అయితే ఇస్తారు కదా, షీట్లోని ఫస్ట్ డైరెక్షన్స్ ఉన్న A to Z కోడింగ్ అండ్ డికోడింగ్ రాసుకోండి, టైం వేస్ట్ అయితే అవ్వదు. సో లాస్ట్ మినిట్లో చేయాల్సింది ఏంటంటే ఎక్కువ న్యూ టాపిక్స్ అయితే నేర్చుకోవద్దు. ఇప్పటి వరకు మీరు ఎంత నేర్చుకున్నారు ఎనఫ్, అది సరిపోద్ది. సరిపోకపోయినా ఇంక కొత్త టాపిక్స్ అయితే నేర్చుకోకండి, కొత్తవి నేర్చుకుంటే పాతవి మర్చిపోతారు. ఎక్కువ రివిజన్ చేస్తూ ఉండండి. ఇప్పటి వరకు అయినవి 10 times 20 times అలా రివిజన్ చేస్తూనే ఉండండి. తర్వాత సెక్షన్ వైజ్ మాక్ టెస్ట్ రాయండి. అంటే రీజనింగ్, మ్యాథ్స్ ఇలా సెక్షన్ వైజ్ రాస్తే మీరు ఆ సెక్షన్లో ఎంతవరకు నేర్చుకున్నారనేది మీకు ఒక ఐడియా వస్తుంది. నెంబర్ ఆఫ్ మాక్ టెస్ట్ రాయండి. టైం మేనేజ్మెంట్, టైము మీరు మేనేజ్ చేయగలుగుతున్నారు లేరా, 1.5 hourలో అన్నీ పడుతున్నారు లేరా, అన్నీ మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో లాస్ట్ మినిట్ టిప్స్ అయితే ఇవి. సో ఇంతే ఈ వీడియో. మన వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. ఇప్పటి వరకు మీరు స్లాట్ బుక్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి స్లాట్ బుక్ కూడా చేసుకోండి. ఆ వీడియో మన ఛానల్లో ఉంది. దట్స్ ఇట్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో.